తింటున్నంతసేపు బానే ఉంటది. తాగుతున్నంతసేపు బానే ఉంటది. మన జేబులో డబ్బులు కాదు. చక్కగా బిర్యానీ వస్తోంది, పిజ్జా వస్తోంది, బర్గర్ వస్తోంది. రకరకాల ఫుడ్‌లొస్తున్నాయి. తాగడానికి అన్నీ దొరుకుతున్నాయి. అంతా తింటున్నారు, తాగుతున్నారు. బానే ఉంది. ఇప్పుడు అసలు నిర్వాహకులకి ఒక్కొక్కళ్ళకి టాయిలెట్ పడుతోంది. ఏంటయ్యంటే ఢిల్లీ కోర్ట్‌లో ఎన్‌ఐఏ ప్రోబ్ కోరుతూ వేసినటువంటి పిటిషన్. ఇక్కడ విరాళాలు ఎక్కడి నుంచొచ్చినియి? ఇది దర్యాప్తు చేస్తే చాలు. ఎట్లాగూ చేస్తారు. ఇప్పుడు ఎవరెవరైతే స్విగ్గీలు, జొమాటోలకు ఆర్డర్‌లు పెట్టారో వాళ్ళందరెవరు? వాళ్ళు ఏ అకౌంట్ నుంచి చేశారు? ఆ అకౌంట్ ఎవరిది? ఏ దేశంలో నుంచుంది? ఎందుకొచ్చినాయి డబ్బులు? వాళ్ళు ఏ ఉద్దేశ్యంతో చేశారు? వాళ్ళ అకౌంట్‌లో డబ్బులెంతున్నయి? ఇలాంటి అకౌంట్‌లు ఫ్రీజ్ అవుతాయి రాబోయే రోజుల్లో. వాళ్ళకి లుకౌట్ నోటీసులు రాబడతాయి. ఆ పైన ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకుంటారు. ఈ కుట్రలు ఎక్కువ కాలం ఏం నడవవు. కొన్ని రోజుల పాటు సరదాగా ఉంటాయి. సరదా మధ్యలో తెలియవు విషయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జునైద్ బాయ్ ఉన్నాడు. వాడికి ఎక్కడి నుంచి వచ్చినాయి? వాడు నిరుద్యోగిని అని చెప్తున్నాడు. మరి వాడికి దాదాపు నెలకి 2, 3 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఎవరో ఫుడ్ ఎవరిస్తున్నారు? డెలివరీ చేసిన ట్రక్కులేవి అన్నీ చూస్తున్నారు ఢిల్లీ పోలీసులు. ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్? ఎందుకొస్తుంది? ఎవరిస్తున్నారు? అన్నీ. ఈ గొడవంతా అయిపోయాక అయన్నీ తేలుతాయి. వాటిట్లలో ఈ దేశం మీదన దాడి, పార్లమెంట్ మీద దాడి ఇది ప్రయత్నం. దాన్ని గూడా పెడతారు. అందుకని అర్జెంట్‌గా సౌరవ్ దాస్ తెర ముందుకొచ్చేసి కోర్టుని అడుగుతున్నాడు జడ్జి గారిని, ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్‌కి అవకాశం ఇవ్వద్దు అని జెప్పేసి. అంటే భయం ఆరంభమైంది.